యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. రేపు అనగా మే 10వ తారీఖున నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోని యువత, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా వారి గ్రామాలకి నన్ను ఈ వేడుకలు చేసుకోవడానికి పిలవడం జరిగింది. దీనికి మరి ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మన సైనికులు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి వాళ్ళు పడే కష్టంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకునే ఈ డెసిషన్స్లో మనందరం కూడా ఆయనకి ఎన్నో దేశాలు మనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఈ టైంలో ఈ పుట్టినరోజులు జరుపుకోవడం నాకు మరి ముఖ్యంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి గ్రామస్తులు, యువత అందరూ కూడా నేను మీ వేడుకలకి ఏమీ అడ్డుగాను. కాకపోతే నాకు ఈ టైంలో ఇవి జరుపుకోవడం ఇష్టం లేదు. కాబట్టి నన్ను యువత, అలాగే కార్యకర్తలు, అభిమానులు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన మోదీ గారు తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని రోజు రోజుకి ప్రజలకి ఆయన మీద ఉన్న గౌరవం కానీ, మన దేశం మీద ఉన్న శక్తి కానీ, భక్తి కానీ కూడా మనం ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలందరూ కూడా ఆయనతో మనం ఉండాలి, మన దేశంతో మనం ఉండాలనే నినాదంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక ఎయిర్పోర్ట్లు కానీ అనేక చోట్ల ఎన్నో యుద్ధ వాతావరణం రాబోతుందనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం, ఏ నిమిషం ఏది అనే దానికి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉండి మనకి ఏదైనా ఈ మాక్ డ్రిల్స్ కానీ, పోలీసులు లేకపోతే కలెక్టర్ కానీ ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని ఏదైనా కూడా మనం తీసుకునే విధానానికి రెడీగా ఉండాలి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అవన్నీ కూడా అనుసరిస్తారని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున రేపు అనగా నాకు అప్పటికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పటికీ ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరు కూడా నన్ను విష్ అయిపోయే ప్రతి పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అశోక్. జై హింద్.